వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఉగాది రోజున అంటే మార్చి 30న కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని అయితే గవర్నమెంట్ డిసైడ్ అయింది. మరి ప్రజాపాలన, గ్రామ సభలు, కులగణన సర్వే, మీ సేవ ఈ విధంగా రకరకాలుగా అప్లై చేసుకున్నాం కదా. మరి ఎవరికి ఇస్తారు కొత్త రేషన్ కార్డులు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇక్కడ ఈసారి రేషన్ కార్డులు అయితే ఏటీఎం కార్డు లాగా, డెబిట్ కార్డు లాగా చిన్న కార్డు రూపంలో క్యూఆర్ కోడ్ ముద్రించి అయితే ఇవ్వడం జరుగుతుంది. క్యూఆర్ కోడ్ రేషన్ కార్డులు ఉగాది నుంచి కొత్త దరఖాస్తులకు రేషన్ కార్డులు. సో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఉగాది నుంచి రేషన్ కార్డులు కొత్తగా ఏటీఎం సైజులో ఇవ్వడం జరుగుతుంది. ఒక సైడ్ ఏమో రేవంత్ గారి ఫోటో, మరొక సైడ్ ఏమో ఉత్తమ్ గారి ఫోటో ముద్రించి మన కుటుంబ సభ్యుల వివరాలేమో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఏటీఎం సైజులో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఇస్తాయి. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల కార్డులు ఉన్నాయి. ఆ 80 లక్షల కార్డులు కొత్త కార్డులోకి నెమ్మదిగా చేంజ్ చేస్తూ అందరికైతే ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి రేషన్ కార్డులు వచ్చేసి ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభలు, కులగణన సర్వే, ఈ విధంగా మీ సేవలు ఈ విధంగా అప్లై చేసుకున్నాం కదా. ఓన్లీ మీ సేవలనే 13 లక్షల మంది అయితే దరఖాస్తులు స్వీకరించింది. ఇవే కాకుండా కుటుంబ సభ్యుల పేర్లు, అడ్రస్ చేంజ్ చేయమని 24 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయంట. వీటన్నిటిని గవర్నమెంట్ ఆల్రెడీ చెక్ చేసిందంట. మరి నిర్ణయం అనేది మనకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు మాత్రమే చెప్తుంది. అయితే మరి ఎవరికి ఇస్తారు? కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో, ప్రజావాణిలో, మీ సేవ వెబ్సైట్లో, కులగణనలో దరఖాస్తులు చేసుకున్నారు. పౌర సరఫరాల శాఖ ప్రస్తుతం పరిశీలిస్తున్నవి కులగణన దరఖాస్తులు మాత్రమే అని సమాచారం. సో కులగణనల సర్వేలో ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పిరో వాళ్ళకే ఫస్ట్ ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సో కులగణనల సర్వేలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు మనకు మార్చి 30 రోజున వచ్చే అవకాశం ఉంది. మిగతా వారికి చెక్కింగ్ ప్రక్రియ అనేది ఇంకా కంప్లీట్ కాలేదనుకుంటా. మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రస్తుతం ఉన్న అప్డేట్ల ప్రకారం ఉగాది రోజు మార్చి 30 రోజు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే మొదలు. అది కూడా కులగణనల సర్వేలో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే అన్నట్టు అధికార వర్గాల సమాచారం. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.